బ్యాక్ అయితే ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేసుకున్నప్పుడు బ్యాక్ హుక్స్ ఫ్రంట్ హుక్స్ అని అనుకున్నప్పుడు బ్యాక్ హుక్స్ నిన్న ఫ్రంట్ కాబట్టి ఓపెన్స్ మన వైపు వేసుకున్నాక క్లాత్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఖర్చు అండ్ మనకి రైట్ సైడ్ కుడి చేతి వైపు 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాక బ్లౌజ్ పొడవు 14 ఇంచెస్ చూసుకున్నాము. ఓకేనా? 14 ఇంచెస్ చూసుకున్నాక 1/2 ఇంచ్ ఖర్చు మెన్షన్ చేయాలి. తర్వాత బ్లౌజ్ పొడవు చూసుకున్నాక షోల్డర్ ఆ పర్సన్కి షోల్డర్ ఎంత పెట్టుకోవాలనేది మనం చూసుకోవాలి. ఫార్ములా ప్రకారము షోల్డర్ వచ్చేసరికి 5.5 అండ్ కింద గీత కాంచి చంకడం 5.5. ఈ 5.5 వచ్చేసరికి చంకడం బాక్స్ తీసుకున్నాక దీంట్లో 1 ఇంచ్ పెట్టి నెక్ చంక రౌండ్ షేప్ చేయాలి. తర్వాత నెక్ విత్కు పాయింట్ పెట్టి నెక్ డౌన్ చూడాలి. అండ్ ఆ పర్సన్ నెక్ విత్ ఎంత పెట్టాలి, ఆ కస్టమర్కి నెక్ డౌన్ ఎంత చూసుకొని నెక్ డౌన్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసరికి ఎల్ బాక్స్ కాడ చెస్ట్ లూజ్ 4వ భాగం కొలత 2 ఇంచెస్ ఖర్చు. అండ్ ఏదైతే మనం ఖర్చు పెట్టుకున్నామో రైట్ సైడు నడుము లూజ్ 4వ భాగం కొలత 3 ఇంచెస్ ఖర్చు. ఓకేనా? ఫార్మాలిటీగా మనం ఏ అయితే మెజర్మెంట్స్ తీసుకొని మనం డ్రా చేసామో డ్రాపింగ్ ప్రకారం బ్యాక్ పార్ట్ వస్తుంది. బ్యాక్ పార్ట్ తర్వాతే హ్యాండ్స్ ఫ్రంట్ తీయాల్సి వస్తుంది. ఓకేనా? కిందట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా? ఓకే కదా? కట్ చేస్తున్నా మరి ఇవ్వండి. నేను డౌట్ అన్నప్పుడు అడగండి. ఏంటో చెప్పు. బ్యాక్ కదల్లా లుక్ వచ్చేది స్క్వేర్ షేప్ వస్తుంది. రౌండ్ షేప్ నేను పెట్టారుగా. ఇప్పుడు పైపింగ్ వచ్చేసరికి బ్యాక్ దానికి మీరు పైపింగ్ వేయడం నేర్చుకోవాలి. చాలా